హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము రేవుపోలవరం వెళ్ళాలనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీచ్కి అయితే ఎలా వెళ్ళాలంటే నర్సీపట్నం టౌన్ నుంచి అయితే నియర్లీ 42 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది మీరు వెళ్ళే స్పీడ్ను బట్టి గంట 10 నిమిషాల నుంచి గంటన్నర సమయం అయితే పట్టొచ్చు. బొడ్డుపల్లి సెంటర్ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. అలానే విశాఖపట్నం సైడ్ వాళ్ళు, తుని సైడ్ వాళ్ళు ఇలా రేవుపోలవరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. తుని నుంచి అయితే 35 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి అయితే 75 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ఈ రేవుపోలవరం. ఈ రెండు చోట్ల నుంచి నక్కపల్లి అడ్డు రోడ్డు మీదుగా రేవుపోలవరం అయితే చేరుకోవచ్చు. నక్కపల్లి అడ్డు రోడ్డు నుంచి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా ఆన్ ది వేలో మీకు చూడడానికి ఏదైనా ఉంది, ఏమైనా విజిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి శ్రీ ఇందేశమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కల ఏరియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్. బీచ్కి ఎవరు వెళ్ళినా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు. ఆన్ ది వేలో మనకి రోడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్ ముందు ఇందేశమ్మ అనే పేరు గల వాగు అయితే ఉంటుంది. వాగుని ఆనుకొని ఇందేశమ్మ అమ్మవారి గుడిని అయితే కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. శ్రీ ఇందేశమ్మ అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అడ్ రోడ్ నుంచి రైట్ సైడ్ తుని రూట్లో సుమారు 7 కిలోమీటర్లు వెళ్ళగా ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. కొండ కింద వేణుగోపాలస్వామి గుడి, ఆంజనేయ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారిల గుడి అయితే ఉంది. ఇప్పుడు కొండ కింద ఉన్న గుడి దగ్గర అయితే దర్శనం కంప్లీట్ అయ్యింది. కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ అన్ని మెట్లు ఎక్కి పైకైతే వచ్చేసాం. దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ కొండపై నుంచి చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రకృతి సౌందర్యాలన్నీ కనువిందు చేస్తాయి. స్వామివారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ అడ్రోడ్డుకు వచ్చి రేవుపోలవరం అయితే స్టార్ట్ అయ్యాము. విశాఖ అనగానే ఆర్కే బీచ్, రిషికొండ, యారాడ బీచ్లే అనుకున్నాం. విశాఖకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవుపోలవరం వాటికి ఏమాత్రం తీసిపోదు. ఇక్కడికి వచ్చే వరకు తెలీదు ఈ ప్రాంతాన్ని ఎక్కడో చూసామని. కాసేపు ఆలోచిస్తే పలానా సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ సీన్ని ఇక్కడే తీశారని తడుతుంది. పర్యాటకులకు ఆనందాన్ని పంచుతున్న తీరం, అద్భుతమైన షూటింగ్ స్పాట్ కూడా. అలానే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ మాధవ స్వామి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి బోటింగ్ ఏరియా అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువ ఫిషర్మెన్స్ ఎక్కువగా ఉంటారు. అంటే ఆ బోట్స్లో వాళ్ళు ఫిషింగ్ చేయడానికి వెళ్తుంటారనమాట.
అలానే కొండపైన విశాఖ కైలాసగిరి మాదిరిగా ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవి వైజాగ్ కైలాసగిరిపై కొలువుదీరిన ఆది దంపతుల మూర్తులను గుర్తుకు తెస్తాయి. సుమారు 200 మీటర్ల పొడవైన వంతెనపైకి వెళ్తే సముద్రం మధ్యన నుంచున్న అనుభూతి అయితే కలుగుతుంది. సుందరమైన ఈ తీరంలో ఎన్నో సినిమాల షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. సింహాద్రి నుంచి గీతా గోవిందం వరకు ఎన్నో చిత్రాల్లో రేవు పోలవరం కనువిందు చేసింది. అలానే ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్, సీరియల్ షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. కనుల ముందు పొంగుతున్న కడలిని చూడగానే మనసు పడలిక తీరిపోతుంది. అలా సముద్రం వంక చూస్తూ నిలబడితే కెరటాలు పాదాలను ముద్దాడుతాయి.